ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. మరి దేవుడు తన మహాకృపను బట్టి ఈ స్పెషల్ డేని మనం అందరం చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. అదేవిధంగా మీరందరూ తల్లి దగ్గర ఆమె పాదాల చెంత ఆశీర్వాదాలు తీసుకుంటున్నారని నమ్ముతూ మరి మీ అందరిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి స్నేహితులారా, ఏ యాప్ మనం ఓపెన్ చేసి చూసినా తల్లిని గురించిన పోస్టులు అనేకం కనబడుతూ ఉన్నాయి. మరి తల్లిని పొగుడుతూ మరి తన ఆశీర్వాదాలను కోరుకుంటూ అనేకమైన పోస్టులు మనకు కనబడుతూ ఉన్నాయి. సంతోషమే. మరి ఈ ఆరాధనా భావం అనేది ఎప్పుడూ తల్లి మీద ఉండాలి అనేది నా యొక్క ఆకాంక్ష. ఎప్పుడూ తల్లిని అదే భావనతో తను ఉన్నంతకాలం చూస్తూ మరి మీ తల్లి మిమ్మల్ని ఎంత సంతోషంగా చూస్తుందో మీ ఇంట్లో అంత ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది గ్రహించాలి మనం. నీ తల్లి ఎంత సంతోషంగా నీ ఇంట్లో తిరుగుతుందో అంత ఆశీర్వాదం నీ ఇంట్లో తిరుగుతుంది. అది గ్రహించకుండా మనం తల్లిని ఎక్కడో పెడతాం. నీ ఇంట్లో నీవు ఏది తలంచినా అది బ్లెస్ కావాలి అంటే నీ తల్లి సంతోషానందాలతో నీ ఇంట్లో తిరగాలి. అప్పుడే నీకు తగిన ఆశీర్వాదాలు దొరుకుతాయి. మరి అటువంటి గ్రహింపులోనికి మనం అందరము రావాలి. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మదర్స్ డే అని చెప్పేసి అందరూ సంతోషిస్తున్నారు. ప్రపంచం నేను చెప్పాను కదా, ఏ యాప్ ఓపెన్ చేసినా తల్లిని గురించిన అభినందనలు కనబడుతూ ఉన్నాయి. ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఒక్కొక్క పోస్ట్లో సెంటెన్సెస్ చదువుతూ ఉంటాయి. ఎంత ఆరాధన భావంతో రాశారు కదా అనిపించింది. నిజమే దేవుని బిడ్డలారా, అంత ఆరాధనకు తను నిజంగానే తల్లి పాత్రురాలు. ఒకసారి మరి మీ కొరకు మీ తల్లి ప్రయాసపడిన ఆ ప్రయాసం అంతటిని జ్ఞాపకం చేసుకొని నేటి దినమున తన ఆశీర్వాదాలు తీసుకున్నాం. మరి ఇదే సమయంలో మనం ఇంకొకరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి లేని బిడ్డలు. నేటి దినమున ప్రపంచం అంతా ఎంతో సంతోషిస్తుంది. మరి సడన్ సర్ప్రైజ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి కొందరి ఇళ్ళల్లో. ఇలా ఎంతో సంతోషంగా మరి ఈ పండుగ దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి అదే సమయంలో తల్లి లేని పిల్లలు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారిని జ్ఞాపకం చేసుకుందాం. ఒక నిమిషం వారి కొరకు ప్రార్థన చేద్దాం. తల్లి లేని స్థితిలో నేనున్నాను, ఈరోజు అందరు సంతోషంగా ఉన్నారు. అయ్యో, పోయిన సంవత్సరం మా అమ్మ మా దగ్గర ఉండే, ఇప్పుడు లేదు కదా. అయ్యో, గత 2 సంవత్సరాల కిందట మా అమ్మ ఉండే, ఇప్పుడు లేదు కదా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎందరో ఎన్నో రకాలుగా తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మరి నేటి దినమున అందరూ సంతోషిస్తున్న విధంగా వారు లేరు కదా. మరి తల్లి లేని వాళ్ళని ఒకసారి మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారికి అన్నిటిని దేవుడు చూడవాలని, వారికి తగిన ఆనందాన్ని దేవుడు ఇవ్వాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి తల్లి లేదని ఎవరైతే బాధపడుతున్నారో దేవుని బిడ్డలారా, మరి తల్లి లేని ఆ స్థానంలో దేవుడు మనకున్నాడు. మరి నేను కూడా తల్లి లేని బిడ్డనే. నా బాల్య దినంలో ఎందే నా తల్లిని నేను కోల్పోయాను. మీలాగే నా తల్లి లేదు కదా అని చెప్పేసి నేను కూడా ఎన్నోసార్లు ఏడ్చాను, విలపించాను, కొట్లాడాను దేవునితో. నా బాల్యంలో మా అమ్మమ్మ నాకు చెప్పేది, మా అమ్మ ఎందుకు లేదు నా దగ్గర అని అంటే, దేవునికి మీ అమ్మ అంటే ఇష్టమంట, అందుకే తీసుకెళ్ళాడు అని చెప్పింది. ఇంకప్పటి నుంచి నాకు దేవుడు అంటే చాలా కోపం. ఎన్నోసార్లు గొడవ చేసేదాన్ని.
ప్రార్థన కాదు దేవుని బిడ్డలారా. ఇష్టం వచ్చినట్టు మోకరించి అలా అరిసేదాన్ని, మా అమ్మని ఎందుకు తీసుకున్నామని. మరి ఇలాంటి వేదనలతో ఉన్న బిడ్డలు ఎందరో ఉన్నారు. అయితే స్నేహితులారా, అందరి కన్నీటిని తుడవడానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నాడు. తల్లి లేదు అని బాధపడకుండా ధైర్యంగా తల్లిగా, తండ్రిగా, అన్నగా, తమ్మునిగా అన్ని పాత్రలను పోషించి ధైర్యపరిచే ఆ దేవుడు మనకున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, సంతోషంగా ఉండడానికి మరి ముందుకు నడుద్దాం. మరి ఒక చక్కని పాటని ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. విందామా? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నిజమే స్నేహితులారా, ఈ అనుభవంలోనికి నాకు తల్లి లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా ఈ అనుభవంలోనికి రావాలి. నిన్ను అరచేతులలో పెట్టుకొని నడిపిస్తా అని తను అంటున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. తల్లిగా, తండ్రిగా మనల్ని ఓదార్చడానికి ఆ దేవుడు ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా, సంతోషంగా ప్రయాణం చేద్దాం. అటువంటి సంతోషము, ఆ కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. మరి ఒకసారి ఈ పండుగ దినాన్ని ఎవరైతే సంతోషంగా జరుపుకుంటున్నారో వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.